రండి రండి తీసుకెళ్ళ రండి. మా పోర్షను మీ పోర్షను ఒకేలా ఉన్నాయండి. ఒకటే ప్లాన్ తో కట్టించారమ్మా మన ఓనర్ గారు, కానీ ప్లంబింగ్ విషయంలో మాత్రం మాస్టర్ ప్లాన్ వేశాడు. మీకు చెప్పాడో లేదో ఈ విషయం, మా ఇంట్లో ట్యాప్ తెరిస్తే మీకు నీళ్లు రావు, మీరు నీళ్లు వాడితే మాకు రావు, పైన వాడు యూజ్ చేస్తే మన ఇద్దరికీ రావు. అవునా? ఎందుకలాగా? ఏదో వాడి బొంద, వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో వాటర్ బిల్లు తగ్గించడానికి. హారి వెదవా. కాసేపు కూర్చుని భోంచేద్దామా? భోంచేసి కూర్చుందామా? భోంచేసే కూర్చుందామే, అవతల అన్ని వేడివేడిగా ఉన్నాయి కదా. కమన్ రండి రండి. వడ్డించు. హాయ్ అంకుల్. హలో ఆంటీ. హాయ్ హాయ్ అమ్మా. అవును, అమ్మాయి ఎక్కడా? వస్తానండి. ఓకే. ఒరే, స్టవ్ మీద సాంబార్ గిన్నె ఉంది, తీసుకురా. కూర్చోండి. రండి ప్లీజ్. ఏంట్రా ఏమైంది? సాంబార్ మీద పడింది నాన్న. కాలిందా? సరే క్లీన్ చేసుకొని బర్ణాలు రాసుకో. ఏదో అంటున్నారు. అదే మ్యాచ్ గురించి. అవును, మీరు క్రికెట్ బాగా చూస్తారా? హాయ్. రామ్మా, చేతులు కడుక్కుంటావా? సింక్ కిచెన్ లో ఉంది. ఓకే ఆంటీ. మొన్న మ్యాచ్ లో నిజంగా కోహ్లీ ఇరగదీశాడు. అవునంటగా. హే పోస్ట్ ఆఫీస్. మా ఇల్లు రెనోవేషన్ జరుగుతుందండి, 2 నెలలు పడుతుంది. అప్పటిదాకా టెంపరీగా ఇక్కడ మూవ్ అయ్యాం. 2 నెలలు అయితే పర్లేదులేండి, పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇల్లు రెడీ అవ్వగానే ఇదిగో ముందు దీనికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లికి రెడీ చేయాలి. అప్పుడే పెళ్ళేంటండి బాబు, చూస్తే చిన్నపిల్లలా ఉంది. కరెక్ట్, అలా అడగండి అంకుల్. మా క్యాస్ట్ లో ఆడపిల్లని ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం లేదండి, త్వరగా పెళ్లి చేసి పంపించేస్తారు. పైగా రోజులు కూడా బాలేవు. ఆడపిల్ల వాళ్ళు అమ్మాయిలను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకుని రిస్క్ తీసుకోవట్లేదు. అలా అంటారా? రే ఇలా రా, అంతా ఓకేనా? దానికేమన్నా అయిందా? అబ్బా నాన్న, ఇప్పుడు తెలీదురా, తర్వాత బొబ్బెక్కుతుంది, అప్పుడు కుయ్యో మొర్రో అంటాం. వెళ్ళి అక్కడ కూడా కాస్త బర్ణాలు రాసుకో. అబ్బా ఏమీ అవ్వలేలే నాన్న. ఉండమ్మా. నో ప్రాబ్లం ఆంటీ, ఐ టేక్. ఏంట్రా, ఏమైందిరా? బాబు రే ఏమైందిరా? హి ఇస్ జోకింగ్. ఏమైంది? ఏమైందిరా? ఏమైంది నాన్న?